ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు నొప్పి తగ్గిందన్నయ్య. ఆ నూనె నిన్ను కింద పడేలా చేస్తే ఈ నూనె నీకు బాధని పోగొట్టిందన్నమాట. ఆ నూనె ఈ నూనె ఏంటి కుముదా? అన్నయ్య మన పక్కనుంటే బాధ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చెల్లెళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటాడు. మరి భార్య పరిస్థితి ఏంటో మీ అన్నయ్య పట్టించుకోడా? ఇప్పుడు నీకేమైందని? ఇలా అడగడం కాదయ్యా, భార్య మనసులో ఏముందో తెలుసుకుని అవన్నీ కళ్ళ ముందు ఉంచి అప్పుడు ప్రేమగా చూసుకోవాలి. నువ్వు గొంతెమ్మ కోరికలన్నీ కోరితే నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఆహా, మీ చెల్లెళ్ళు అడక్క ముందే అన్నీ చేసుకొస్తావు. నేను అడిగితే మాత్రం అవి గొంతెమ్మ కోరికలు అంటావు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అబ్బా శివ, గొడవ చేయకుండా నీకేం కావాలో అన్నయ్యకి చెప్పొచ్చు కదా. నాకు నాకు వదిన చెప్పటానికి సిగ్గుపడుతుందంటే మీకింకా అర్థం కాలేదా? నీకేం అర్థమైందమ్మా? ఇలాంటివన్నీ దానికి భలే అర్థమవుతాయి అన్నయ్య. చిన్నప్పటి నుంచి అది కొంచెం కూడా మారలేదు. అందుకే నాగవల్లి తను మా నాన్న రక్తమే అయినా పద్ధతులు అలవాట్లు మారవని ఇక్కడే ఉండిపోయింది. ఇదిగో నేనెప్పుడో చెప్పాను నన్ను మీ ఇంట్లోకి కలపకండి అని. సారీ కుముద, ఏదో క్యాజువల్గా అన్నాను. అయినా ఇక్కడున్న ఆనందం, మంచితనం, మనశ్శాంతి అక్కడ దొరకపోవచ్చు. ఎందుకంటే గుళ్ళో ప్రశాంతత దొరుకుతుంది, కానీ పగలు ప్రతీకారాల గురించే మాట్లాడే ఇంట్లో అలాంటివి దొరకవు. నేనంతవరకు ఆలోచించలేదు, కానీ మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడుండాలి అనుకున్నా. అది స్వర్గమైనా సరే, నరకమైనా సరే. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఏమైందో చెప్పండి. మీరు పంచాయతీకి రావాలండి. ఎందుకు? ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందా? తీర్పు చెప్పడానికి రావాలంటే కొంచెం ముందే చెప్పుండాల్సిందే. అసలే మా చెల్లి ఇంటికొచ్చింది. మీరు పంచాయతీకి వస్తుంది న్యాయం చేయడానికి కాదండి, అన్యాయం చేశారని. గంగా బావ ఎవరికేం అన్యాయం చేశాడు? మీ పెదనాన్నగారికమ్మా. ఆయనకేం అన్యాయం జరిగిందని పంచాయతీ పెట్టిస్తున్నారు? ఆయన కోడలి గారైన నాగవల్లిని ఇంటికి తీసుకొచ్చారని, ఆ వంకతో దేవాబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారని, కొడుకుని కోడల్ని ఏమార్చి ఇంటికి తీసుకొచ్చారని వరదరాజులు గారు పంచాయతీ పెట్టించారమ్మా. ముందుగా మీకు ఒక మాట చెప్పమని పంపించారు సర్పంచ్ గారు. నేను వెళ్తాను. అక్కని పంపించడం కుదరదని అన్నయ్య గట్టిగానే చెప్పాడు కదా, ఆయన ఇలా చేశాడేంటి? మీ అన్నయ్య గట్టిగా చెప్పాడు కాబట్టి ఏమీ చేయలేక మా పెద్దనాన్న పంచాయతీ పెట్టించాడు. ఆయన నాగవల్లి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా, డెలివరీ అవ్వగానే వెళ్ళిపోతుంది. ఆ మాత్రం దానికి పంచాయతీ దాకా ఎందుకు? అదే అర్థం కావట్లేదు శ్రీవల్లి. జస్ట్ ఇందాకే నాగవల్లి బిడ్డకు జన్మనిచ్చాక నేను ఇంటికి తీసుకొస్తాను నాన్న, అంతవరకు ఎవరు ఏం మాట్లాడడానికి వీలేదంటూ చెప్పేసి వచ్చాను. తిరిగి నేను ఇంటికి వచ్చే లోపే మా నాన్న మనిషిని పంపించాడు. ఎవరొచ్చినా నా చెల్లిని మీ ఇంటికి పంపించను దేవా. వద్దు బావా, పంపించొద్దు. నాగవల్లి ఇక్కడుంటేనే సంతోషంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమానురాగాలు పంచుకున్న తర్వాత నాకే ఆ ఇంటికి వెళ్ళడానికి కష్టంగా ఉంది. అలాంటిది నాగవల్లి వెళ్ళి ఎలా ఉంటుంది? అన్నయ్య నటిస్తున్నాడా లేదంటే
నిజంగా నాగవల్లి మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నాడా? నాకేం అర్థం కావట్లేదే. నువ్వు పర్ఫార్మెన్స్ అదరగొట్టాక ఇది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నానన్నయ్య. ఇక్కడ సంతోషంగా ఉన్నానని చెప్పినా సరే ఎందుకు ఆ ఇంటికి రావాలని కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆ సంతోషమే నీకు దక్కకుండా చేయాలని చూస్తున్నారేమో. ఉన్నాడు కదా మా పెద్దనాన్న చండశాసనుడు, ఆయన చెల్లి శూర్పణఖ. ఇదంతా వాళ్ళ ప్లానే అనుకుంటా. ఊరి పెద్దలు చెప్పారు కాబట్టి పంచాయతీకైతే వెళ్లాల్సిందే కదన్నయ్య. వెళ్తానమ్మా, కానీ నాగవల్లి మాత్రం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళదు, వెళ్ళనివ్వను. అన్నయ్య, వరదరాజుల మావయ్య మాట కాదంటే మనసులో మన మీద ద్వేషం పెంచుకుంటాడు. ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్యా? దేవాబావ ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, వెళ్తానన్నయ్యా. వద్దమ్మా, తెలిసి తెలిసి ఆ నరకానికి నిన్నెలా పంపిస్తాను? నాకు కూడా నువ్వు ఇక్కడ ఉండడమే ఇష్టం నాగవల్లి. కానీ పెద్దనాన్న ఒప్పుకోడు కదన్నయ్య. పంచాయతీలో ఒప్పించాలి. అప్పుడేం చేస్తాడు? ఒప్పిస్తానమ్మా. నా చెల్లి నా దగ్గరే క్షేమంగా ఉంటుందని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఎక్కడయ్యా నాగవల్లి? తీర్పు చెప్పాల్సిన సర్పంచ్ కూడా ఇంకా రాలేదు. అసలు ఈ రోజు పంచాయతీ పెడుతున్నామనేసి వాళ్ళకి చెప్పారా లేదా? దండోరయించి మరి చెప్పాను రాయప్ప. సర్పంచ్ అయిన తర్వాత గంగకి చెవులు పోయి కొమ్ములొచ్చినాయనేసి మా మనిషిని కూడా పంపించిన. ఈ పాటి కౌరంది ఉండాలే. గంగాధరం గారు పంచాయతీ ఆచారాలను గౌరవిస్తారు. అయినా ఇంత టైం అయినా ఇంకా రాలేదంటే ఏదైనా సమస్య ఉండొచ్చు. ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్లే మాకు సమస్యలు తెచ్చి పెడతా ఉంటారు గాని వాళ్ళకేం సమస్యలు ఉంటాయి చెప్పండి. చెప్పలేమమ్మా, అసలే చెల్లెలు కడుపుతో ఉంది కదా. చెకప్లు అవి ఇవి ఉండొచ్చు. కనీసం ఆ పెద్ద మనిషి అయినా ఆడపిల్ల సమస్య అర్థం చేసుకున్నాడు. మీరు మాత్రం అర్థం చేసుకోవట్లేదేంటండి? అలా అర్థం చేసుకుంటే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తారు? ఏది ఏమైనా మా అన్నయ్య మాత్రం నాగవల్లిని ఇంటికి పంపించడు. అన్నీ మీరే అనేసుకుని గంగొచ్చేలోపు తీర్పు కూడా మీరే చెప్పేలా ఉన్నారే. ఎట్టయితే మాకు న్యాయం అంట జరుగుద్ది రాయప్ప.